కర్నూలు జిల్లా కైరుపాల పిడకల ఉత్సవానికి సిద్ధమైంది. శ్రీ భద్రకాళీదేవి వీరభద్రస్వామి పరిణయం సందర్భంగా పిడకల సమరానికి భక్తులు సన్నద్దమయ్యారు. అంతేకాదు ఈ యుద్ధంలో గాయాలైన వారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని విభూది రాసుకోవడం అనాదిగా వస్తుంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో జరిగే పిడకల సమరం. ఇక్కడకు ఏటా ఉగాది మరుసటి రోజున వేలాది మంది భక్తులు తరలివచ్చి పిడకల యుద్ధంలో పాల్గొంటారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుపాల గ్రామంలో శ్రీ భద్రకాళీదేవి వీరభద్రస్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది మరుసటి రోజు ఇక్కడ జరిగే పిడకల సమరం వెనుక కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో భద్రకాళీదేవి వీరభద్రస్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర చెబుతోంది. వారి మధ్య ప్రేమ వ్యవహారం కాస్త గొడవకు దారితీస్తుంది. పెళ్లి విషయంలో కొంత ఆలస్యం చేస్తారు వీరభద్రస్వామి. భద్రకాళీదేవిని వీరభద్రస్వామి మోసం చేశారని అమ్మవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అమ్మవారి ఆలయం వైపు వీరభద్రస్వామి వస్తున్న సమయం చూసుకుని భద్రకాళీదేవి భక్తులు పిడకలు విసిరేస్తారు. దీంతో స్వామి భక్తులు సైతం అక్కడికి చేరుకుని అమ్మవారి భక్తులపై ఎదురుదాడికి దిగుతారు. అలా ఇరు వర్గాలు పిడకల సమరం సాగిస్తాయి. బ్రహ్మదేవుడికి వారి మధ్య జరుగుతున్న పిడకల సమరం విషయాన్ని భద్రకాళి అమ్మవారి తండ్రి విశ్వకర్మ చెబుతారు. బ్రహ్మదేవుడు వీరభద్రస్వామి తండ్రి శివుడి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్తారు. అనంతరం బ్రహ్మదేవుడు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపచేస్తారు. ఆ తర్వాత ఒకే ఆలయంలో ఇద్దరి విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి కళ్యాణం జరిపిస్తామని బ్రహ్మదేవుడు మాట ఇచ్చినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. కాళికాదేవి దుగ్గు ఎస్సి కమ్మసల వాళ్ళు వడ్లు వాళ్ళు బ్రాహ్మణ్స్ ఇక్కడ కాళమ్మ తుక్కుంటారు. వీరభద్రస్వామి తుక్కు వాల్మీకి లింగాయతులు జంగమ మిగతా కులాలన్నీ వీరభద్రస్వామి తుక్కుంటాయి. ఎటువంటిది మాకు దెబ్బలు తగిలినా కంటికి తగిలినా ముక్కు తగిలినా పండ్లు ఉడిపోయినా ఏమేం కాదని వానివాతిగా వస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా మధ్యలో వచ్చిందేం కాదు, దేవతల నుంచే నిర్మించినారు, దేవతల కాటి నుంచే జరుగుతుంది. ఏటా ఉగాది ఉత్సవాలలో భాగంగా స్వామివార్ల పిడకల సమరం జరిగే కొన్ని నిమిషాలకు ముందు కారుమంచి గ్రామం నుంచి ఆచారం ప్రకారం గుర్రంపై కైరుప్పల గ్రామానికి ఊరేగింపుగా చేరుకుంటారు రెడ్డి కుటుంబ సభ్యులు. ప్రత్యేక పూజలు నిర్వహించిన కొన్ని నిమిషాల తర్వాత గ్రామస్తులు ఇరు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు. ఇలా కొట్టుకోవడం ఒక సంప్రదాయమని భక్తులంటున్నారు. కాళికాదేవి ఎండకని అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఎవరు ఎత్తేవాళ్ళు లేక గంప వీరభద్రస్వామిని పిలవడం జరిగింది. అక్కడ ఉంటే వీరభద్రస్వామి గంప ఎత్తడానికని వచ్చి కాళికాదేవి చేయి పట్టుకోవడం జరిగింది. చేయి పట్టుకున్న వెంటనే ఊర్లోకి రా, మా వాళ్ళతో నేను ఇదే పెడతా అవమానం పరుస్తానని చెప్పి కాళికాదేవి చెప్పి రావడం జరిగింది. వచ్చి ఊర్లోన వాళ్ళ వర్గీయులకు చెప్పడంతో వాళ్ళు ఇక్కడ వీరభద్రస్వామి వస్తాడు, ఇట్లే కదా ఇంటికి పోవాల్సి ఉండదు అని చెప్పేసి పేడ పిడికలు పెట్టుకొని రెడీగా ఉంటారు. వీరభద్రస్వామి వస్తాడు. వస్తే వీరభద్రస్వామి వారి గీలు కూడా ఆయన అంతే ఉంటారు. ఆ కొట్టుకోవడమే వీళ్ళ ప్రేమ వివాహానికి దారి తీసి ఇది పెద్దగా పిడికల సమరంగా మారింది. భక్తి శ్రద్ధలతో రెండు వర్గాలుగా గ్రామం వాళ్ళు విడిపోయి ఇది కొట్టుకోవడం జరుగుతుంది. ఇది అయిపోయిన వెంటనే మరి ఎవరు గెలిచినా దానికి సంబంధం లేకుండా మళ్ళీ అన్నదమ్ముల వల్లే కలిసిపోయి ఒకరికొకరు అందరు కలిసి గుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏమైనటువంటి చిన్న చిన్న గాయాలు అయితే ఆ విభూతిని రాసుకునే వెంటనే మాకు ఎటువంటి గాయాలైనా కూడా పోతాయి. పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు ఆలయానికి వెళ్లి స్వామివార్లకు నమస్కారం చేసుకుంటారు. అక్కడ ఉన్న విభూతిని దెబ్బలు తగిలిన చోట వేసుకుని ఇళ్లకు వెళ్లిపోతారు. ఈ సంప్రదాయ క్రీడను కొన్ని తరాలుగా గ్రామస్తులు జరుపుకోవడం విశేషం. దీన్ని చూడటానికి వేలాదిగా జనం తరలి వస్తారు. పిడకల సమరం ముగిసిన మరుసటి రోజు శ్రీ భద్రకాళి అమ్మవారికి వీరభద్రస్వామి వారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపిస్తారు.